సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఉచిత సన్నబియ్యం పంపిణీ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, జయదేపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, కొత్త నరసింహారెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ మహేష్ యాదవ్, ఎంపీటీసీ అయ్యబ్ దయాకర్ రెడ్డి, మునీర్, అజీజ్, మల్లికార్జున్ రెడ్డి, జంగని ఐలయ్య, అమరరాము, చిరంజీవి, రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, కత్తి పద్మారావు, భాస్కర్ రెడ్డి, ఆరిఫ్, చిక్కుడు సుధాకర్, క్రాంతి, చాంద్ తదితరులు పాల్గొన్నారు. అవి కూడా ఇంకెవరికైతే అవి కూడా తప్పక పడతాయి. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాదాపూర్ గ్రామస్తులు ఆదరించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని దీవించి కాంగ్రెస్ పార్టీ వెంబడి మీరు అందరూ రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ అన్ని ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఇంకా ఏం సమస్యలు ఉన్నా అన్ని కూడా మేము తీర్చాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉంటారు. మీరు అవతల వ్యక్తిని గమనించాలి. కేసీఆర్ గారు గెలిచి 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా మనకు ఉన్నాడు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి కూడా మాందాపూరే కాదు, ఎప్పుడు కూడా ఆయన 11 సంవత్సరాలలో ఒక్క రోజు మండలికి రాదు. మరి అసలు వ్యక్తి మనకు అవసరం. ఒక ఎమ్మెల్యే అంటే జీతం తీసుకుంటున్నారు, 54 లక్షలు తీసుకుంటు జీతం 15 ఏళ్ళకి. మరి జీతం తీసుకున్న వాళ్ళు పని చేయాలి కదా. ఒక అటెండర్, ఒక పోలీస్ కానిస్టేబుల్లో పని చేయకపోతే మనం అబ్సెంట్ చేస్తాం, జీతం కట్ చేస్తాం. మరి మన దొరదైతే జీతం తీసుకుంటాడు, పని చేస్తలేదు. అసలు వ్యక్తి మనకు అవసరమా? అసలు పార్టీ మనకు అవసరమా? అందుకోసమే మీరు అందరు గమనించండి. మీ అందరికి సేవ చేసడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ అన్న అయినాక ప్రజల గురించి, మీ పేద ప్రజల గురించి ఆలోచిస్తుంది. మరి అసలు ఆయనకు ఇంకా కూడా మనం బలం ఇచ్చే విధంగా రేపు లోకల్ బాడీస్లో అందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మేమందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసేదానికి మేము ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో మీరందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.